నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నంద్యాల జిల్లాలోని శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆధ్యాత్మికంగా, భౌగోళికంగా ఒక విశిష్టమైన స్థానం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠంలో ఒకటైన భ్రమరాంబిక అమ్మవారి సన్నిధి, నవనందుల క్షేత్రమైన మహానంది ఈ నియోజకవర్గ పరిధిలోనే కొలువై ఉన్నాయి. సుడిపెంట, ఆత్మకూరు, వెలిగోడు, బండి ఆత్మకూరు, మహానంది వంటి 5 మండలాలతో విస్తరించి ఉన్న శ్రీశైలం పూర్తిగా 100% గ్రామీణ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రభావం కలిగిన ఈ నియోజకవర్గంలో రెడ్డి, ఎస్సీ, బలిజ, బీసీ సామాజిక వర్గాలు రాజకీయాలను శాసిస్తుంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఇక్కడి నుండి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ నేత బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి మాగంటి శిల్పా చక్రపాణి రెడ్డిపై ఘన విజయం సాధించారు. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి సాధించిన ప్రగతి ఏంటి? క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఏ మేరకు విజయవంతమయ్యారో ఇప్పుడు 4 భాగాలుగా సమగ్రంగా విశ్లేషిద్దాం. శ్రీశైలం నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, మామిడి సాగుతో పాటు పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా సాగుతుంది. అయితే పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన ప్రాంతం కావడంతో సాగునీటి కొరత, భూగర్భ జలాలు పడిపోవడం ఇక్కడి రైతాంగాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న అతిపెద్ద సమస్య. 2024లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికార కూటమి తరపున ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. గత 2 ఏళ్ల కాలంలో గ్రామీణ రోడ్ల మరమ్మతులు, పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యతనిచ్చారు. తాగునీటి సమస్య తీవ్రతను తగ్గించేందుకు అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ వ్యవసాయ శాఖల ద్వారా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాల సేవలను పర్యవేక్షిస్తూ పాలనను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. గ్రామీణ రోడ్ల పనులపై దృష్టి పెట్టినప్పటికీ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రైతులు ఇంకా స్పష్టమైన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. నియోజకవర్గంలో శ్రీశైలం డ్యాం, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, వెలుగోడు రిజర్వాయర్ వంటి భారీ వనరులు ఉన్నప్పటికీ స్థానిక లంక గ్రామాలకు, మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వెలుగోడు రిజర్వాయర్ నుండి స్థానిక చెరువులను అనుసంధానం చేయాలంటే డిమాండ్, సాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్మాణం వంటి కీలకమైన పనులు ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయి. మొదటి 2 ఏళ్ల కాలంలో ఎలాంటి పెద్ద పరిశ్రమలు లేదా మెగా ప్రాజెక్టులు ఇక్కడికి రాకపోవడంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. యువత ఉద్యోగాల కోసం కర్నూలు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఇంకా మారలేదు. అలాగే గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యుల కొరత సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సూపర్ 6 హామీల అమలు ప్రక్రియ శ్రీశైలం నియోజకవర్గంలో ఏ స్థాయిలో సాగుతుందో ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గంలో సూపర్ 6 హామీల అమలు 55% నుండి 65% వరకు ఉన్నట్లు అంచనా. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పెంపు 100% విజయవంతంగా అమలవుతోంది. పంపిణీ వ్యవస్థపై ఎలాంటి వివాదాలు లేవు. దీపిక పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతులకు మద్దతు కార్యక్రమాలు, తల్లికి వందనం వంటి పథకాల అమలు ప్రక్రియ సాగుతోంది. అయితే నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ భృతి, కొన్ని మహిళా ఆర్థిక స్వావలంబన పథకాల పూర్తి స్థాయి అమలు, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగుల భర్తీ వంటివి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రైతులకు సకాలంలో రైతు భరోసా, మద్దతు ధరలు, పంట బీమా అందేలా ఎమ్మెల్యే సమీక్షలు జరుపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు రావాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితుల వల్ల ప్రజలు అత్యవసర వైద్యం కోసం కర్నూలు లేదా హైదరాబాద్ ఆసుపత్రులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
అభివృద్ధి పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వ్యక్తిగత ఇమేజ్తో పాటు పార్టీ అంతర్గత సమీకరణాలు నియోజకవర్గ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారని సానుకూల టాక్ నియోజకవర్గంలో ఉంది. ఈ వ్యక్తిగత ఇమేజ్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఆయన అనుచరుల కారణంగా ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతోందని ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే కొన్ని సందర్భాల్లో బహిరంగంగా నోరు జారడం వల్ల వివాదాలు తలెత్తి అధిష్టానం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక పార్టీ ఇంటర్నల్ డైనమిక్స్ విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సమన్వయం బాగానే ఉంది. బహిరంగ విభేదాలు లేవు. కానీ టీడీపీ సొంత పార్టీలోనే మండల పార్టీ అధ్యక్షుల నియామకం విషయాలలో కొంత అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గంలో 2-3 వర్గాలుగా ఉన్న కొందరు సీనియర్ నాయకులు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. క్యాడర్పై పట్టు సాధించాలంటే ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్రంగా విశ్లేషిస్తే నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రజా అందుబాటు, రైతు సమస్యలపై స్పందన, రాజకీయ నిర్మాణంలో 4 స్టార్ల రేటింగ్ సాధించినప్పటికీ ఉపాధి కల్పన, మౌలిక వసతుల అభివృద్ధిలో 3 స్టార్లకే పరిమితమయ్యారు. 5ంటికి గాను 3.8 స్టార్ల తుది రేటింగ్తో నియోజకవర్గంలో ప్రజల సంతృప్తి శాతం 75%గా ఉంది. రాబోయే కాలంలో వెలుగొండ చెరువుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి సాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీలోని అంతర్గత అసంతృప్తులను చల్లార్చగలిగితేనే వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ తెలుగుదేశం కూటమి తన విజయ పరంపరను నిలబెట్టుకోగలదు.